హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శారద భూమితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది కదా. భూమి, నిన్ను నా కోడలుగా తెచ్చుకోవాలి అనుకుంటున్నాను. ఈ ఉద్దేశంలో నువ్వేమనుకుంటున్నావు? నీ మనసులో ఏముందమ్మా? నీకు గగన్ అంటే ఇష్టమేనా అని అడుగుతారు శారదాదేవి. పాపం మనసులో గగన్ అంటే ఇష్టం ఉన్నా గగన్ అంటే నాకు ఇష్టమని చెప్పాలని భూమికి అనిపించినా శరత్చంద్ర చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటుంది భూమి. గుర్తు చేసుకుంటూ పాపం కన్నీళ్లు తుడుచుకుంటూ, ఆంటీ ఇక్కడ సిగ్నల్స్ వీక్గా ఉన్నాయి, నాకేమీ వినిపించలేదు అని చెప్పి ఫోన్ కట్ చేసి చాలా బాధపడుతూ ఉంటుంది భూమి. అప్పుడే అక్కడికి వచ్చిన గగన్, ఏంటి మీరు భూమితో నా గురించి మాట్లాడారా? ఇంతకీ భూమి ఏముంది అని అడుగుతాడు గగన్. తన దగ్గర సిగ్నల్స్ వీక్గా ఉన్నాయంట, ఏమీ చెప్పకుండా ఫోన్ కట్ చేసింది అని అంటుంది పూర్ణి. ఛ, మీకు ఏం చెప్పలేదా అని టంగ్ స్లిప్ అవుతాడు గగన్. ఒక్కసారిగా శారద అండ్ పూర్ణి ఇద్దరు షాకింగ్గా గగన్ వైపు చూస్తూ ఉంటారు. అబ్బా దొరికిపోయాని అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెడుతూ ఉంటాడు గగన్. ఏంటన్నయ్యా ఏమన్నావు? మీకు కూడా చెప్పలేదని అన్నావు అంటే ఏంటన్నయ్యా? నువ్వు మాకు తెలియకుండా భూమికి అని అడుగుతుంది పూర్ణి. ఏయ్, నీకు ఈ మధ్య అనుమానం ఎక్కువైపోయింది. మీకు కూడా చెప్పలేదా అని నేను అనలేదు, మీకు చెప్పలేదా అన్నాను. తను మనల్ని ఇంట్లో మనుషులా ట్రీట్ చేస్తే చెప్పేది, మీకు చెప్పలేదంటే దాని అర్థం ఆ శరత్చంద్ర ఇంట్లో తను హ్యాపీగా ఉంటుందేమో, అందుకే అది కనుక్కోవడానికే నేను వెళ్తున్నాను. ఈ విషయంలో ఎక్కువ ఆలోచించొద్దు అని చెప్పి కవర్ చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. పూర్ణిమ గగన్తో అన్నయ్య అన్నయ్య అని పిలుస్తూ ఉంటుంది. నేనేమి విలాన్ అనుకోవటం లేదు, నాకు పార్టీకి టైం అవుతుంది అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు గగన్. అమ్మా, ఇన్ని రోజులు నాకు కన్ఫర్మ్ అవ్వలేదు కానీ ఇవాళ 100% కన్ఫర్మ్ అయిపోయింది. అన్నయ్య భూమికి ప్రపోజ్ చేశాడు అని అంటుంది పూరి. ఏంటి, నువ్వు చెప్పింది నిజమా? నిజంగా గగన్ భూమికి ప్రపోజ్ చేశాడంటావా అని అడుగుతారు. అవునమ్మా, ప్రపోజ్ చేశాడు, కానీ పాపం భూమి ఏ సమాధానం చెప్పలేదు. అందుకే తన దగ్గర నుండి సమాధానం రాబట్టడానికే ఇప్పుడు అన్నయ్య ఇన్ని పాటలు పడుతున్నాడు. ఖచ్చితంగా అన్నయ్య లవ్ సక్సెస్ అవ్వాలని మనం కోరుకోవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాం. అటు భూమి ఎందుకు సైలెంట్గా ఉంటుందో తెలియటం లేదు, ఇటు అన్నయ్య ఈ మౌనాన్ని భరించలేకపోతున్నాడు. వీళ్ళిద్దరికీ ఏం జరుగుతుందో అని ఆలోచిస్తూ ఉంటుంది పూరి. ఇంకా శారద కూడా అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా గగన్ బర్త్డే పార్టీకి బయలుదేరతాడు. ఇంకలా మధ్యలో నక్షత్ర గురించి ఎవరికి కావాలి? భూమి. భూమి కోసం ఏదైనా గిఫ్ట్ తీసుకువెళ్ళాలి. భూమికి పట్టీలంటే చాలా ఇష్టం, అందుకే ఈ పట్టీలని భూమికి గిఫ్ట్గా ఇస్తాను అని ఎంతో హ్యాపీగా ఇంకలా సాంగ్స్ పెట్టుకొని బర్త్డే పార్టీకి బయలుదేరతాడు గగన్. ఇది ఇలా ఉండగా భూమి డల్గా అలా ఇంకా కూర్చొని ఉంటుంది. గగన్ గారికి ఎంత చెప్తున్నా అర్థం కావట్లేదు. ఆయన ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఆ నక్షత్ర ఆయనకిచ్చి పెళ్లి చేయమని నాన్నని అడుగుతుంది. ఒకవేళ నాన్న అలా చేస్తే ఇంకేమీ లేదు, అప్పుడు నా జీవితమే నాశనం అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది భూమి. అప్పుడే శరత్చంద్ర భూమి దగ్గరికి వస్తారు. అమ్మా భూమి అని అంటారు. అంకుల్ అని అంటుంది భూమి. ఏమ్మా ఇంకా రెడీ అవ్వకుండా ఇలాగే ఉన్నావేంటి అని అడుగుతారు శరత్చంద్ర. అంకుల్, నేను రెడీ అవ్వాల్సిన అవసరం ఏముంది? ఇవాళ బర్త్డే నాది కాదు కదా, నక్షత్రది కదా అని అంటుంది నవ్వుతూ పాపం భూమి. ఎంత నక్షత్ర బర్త్డే అయినా నువ్వు కూడా నా కూతురు లాంటి దానివేమ్మా. అలాంటప్పుడు నీకు కూడా నేను ఏదో ఒక గిఫ్ట్ ఉంటుంది కదా. ఇదిగో నీకోసం నేనే ఈ హాఫ్ శారీని తీసుకున్నాను. నువ్వు ఇది కట్టుకొని ఇప్పుడు బర్త్డే పార్టీకి రావాలి, అర్థమవుతుందా? నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్తారు భూమితో శరత్చంద్ర. ఏంటి సర్ప్రైజా? ఏంటది అంకుల్ అని అడుగుతుంది. చెప్తే సర్ప్రైజ్ ఎందుకు అవుతుందమ్మా? నువ్వు డైరెక్ట్గా విని హ్యాపీగా ఫీల్ అవ్వాలి. నీ కళ్ళల్లో సంతోషాన్ని నేను చూడాలి, సరేనా అని చెప్పి ఇంకా శరత్చంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇదేంటి, నాన్న నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? అసలు ఏం జరుగుతుంది? అబ్బా అంత కన్ఫ్యూజింగ్గా ఉంటుంది.
ఆ అపూర్వ ఏం ప్లాన్ చేస్తుందో, ఈ నక్షత్ర ఏం ప్లాన్ చేసి ఏం చెప్తుందో నాకంతా తికమకగా ఉంది. ఇప్పుడు ఎవరి సహాయం అడగాలి అని చెప్పి పాపం చాలా బాధపడుతూ ఉంటుంది భూమి. ఇది ఇలా ఉండగా నక్షత్ర గగన్కి కాల్ చేస్తుంది. హలో బావా, బయలుదేరావా? వస్తున్నావా? నీ గురించే 1000 కళ్ళతో ఒంటి నిండా అందంతో ఎదురు చూస్తున్నాను అని అంటుంది నక్షత్ర. ఏయ్, వస్తానని చెప్పినప్పుడు వస్తాను, అంతేకాని ఫోన్ చేసి ఎందుకు ఇలా విసిగిస్తున్నావు అని అడుగుతాడు గగన్. అదేంటి బావా, మర్చిపోయావా? నీ జుట్టు నా చేతిలో ఉంది. ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్టే వినాలి. ఎందుకంటే మా డాడీ గురించి నీకు తెలుసు కదా. ఒక్కసారి ఆయనకి నువ్వు పెట్టినట్టు మెసేజ్ చూపించాని అనుకో, ఆయన నిన్నేం చేస్తాడో ఏం జరుగుతుందో అంతా తెలుసు. ఆ మెసేజ్ని ఇదిగో నువ్వు వచ్చి నా కేక్ తినిపించిన వెంటనే నేను ఆ మెసేజ్ని డిలీట్ చేసేస్తాను బావా అని అంటుంది నక్షత్ర. నువ్వు నిజంగా డిలీట్ చేస్తావనే నమ్మకంతోనే నేను వస్తున్నాను, లేకపోతే అని అంటాడు గగన్. అయ్యో, చెప్తున్నాను కదా, ఖచ్చితంగా నేను మెసేజ్ డిలీట్ చేసేస్తాను, నువ్వు తొందరగా వచ్చేయి అని చెప్పి ఇంకా హ్యాపీగా అయితే చెప్తుందనమాట నక్షత్ర. ఇదంతా అప్పుడే ఇంకా వస్తూ ఉంటుంది అపూర్వ. ఏంటి బేబీ, ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. ఏం లేదు మమ్మీ, చెప్పాను కదా ఫ్రెండ్ అని. మమ్మీ, నువ్వు మాత్రం ఖచ్చితంగా నేను ఇచ్చే సర్ప్రైజ్కి షాక్ అవ్వకూడదు అని అంటారు. బేబీ, ఏం సర్ప్రైజ్ అమ్మా అని అడుగుతుంది అపూర్వ. అది నేను తర్వాత చెప్తాను, ముందు రండి, అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు అని చెప్పి ఇంకలా కిందకి బయలుదేరుతారనమాట. వెంటనే అపూర్వ నక్షత్ర ఇంక గోరింటకు పిన్ని మాత్రం, లేదు బేబీ, లేదమ్మాయి, మీ కూతురు ఏదో తేడా కొడుతుంది, నీకేదో పెద్ద షాకే ఇచ్చేలా ఉంది, నువ్వే జాగ్రత్తగా తన్ని కాపాడుకోవాలి అని చెప్తారు. నువ్వేమి కంగారు పడకు పిన్ని, నా కూతురుపై నాకు నమ్మకం ఉంది అని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా నక్షత్రతో పాటు ఇంకా భూమి కూడా అలా కరెక్ట్గా ప్యారలల్గా రెడీ అయ్యి ఇంకా మంచి హాఫ్ శారీతో వస్తూ ఉంటుంది. భూమి అండ్ నక్షత్ర ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా భూమి మనసులో, నువ్వు ఏం చేసినా గగన్ గారిని నీ సొంతం చేసుకోలేవు అని మనసులో అనుకుంటుంది. నీకు గట్టిగా తగిలే షాక్ నేను ముందే లీక్ చేశా, కానీ బావకి నాకు పెళ్లి ఫిక్స్ అనే మాట మా నాన్న నోటి నుండి వస్తే నువ్వు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతావని, నీ కళ్ళల్లో హ్యాపీనెస్ కాకుండా దాన్ని నేను ఖచ్చితంగా నేను చూసి నా ఈగో సాటిస్ఫై చేసుకుంటా అని చెప్పి ఇంకా ఎంతో హ్యాపీగా చూస్తూ ఉంటుంది నక్షత్ర భూమి వైపు. ఏంటమ్మా అలా ఆగిపోయారు, రండి అని అంటాడు శరత్చంద్ర. ఇద్దరు ఇంకా ఒకేసారి కిందకి నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఇంకా భూమిని నక్షత్రని ఇద్దరి భుజాలపై చేయి వేసి, నా కూతుర్లు చూడ్డానికి కుందనపు బొమ్మల్లా ఉన్నారు అని ఇద్దరిని పొగుడుతూ ఉంటాడు శరత్చంద్ర. నక్షత్ర జలస్గా భూమి వైపు చూస్తూ ఉంటుంది. అంకుల్, మీరేదో సర్ప్రైజ్ ఇస్తానన్నారు అని అంటారు. ఇస్తానమ్మా, ఇప్పుడే ఇస్తున్నాను, అందరూ ఇలా రండి అని అందరినీ పిలుస్తూ ఉంటారు శరత్చంద్ర. ఇంకా అందరూ అయితే అలా వస్తూ ఉంటారనమాట. ఇంకా అందరూ వచ్చి, శరత్చంద్ర గారు ఏంటి మీరు అందరినీ పిలిపించారని చెప్పి అడుగుతూ ఉంటారు. నేను మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేయాలి అనుకుంటున్నాను. ఈ అమ్మాయి పేరు భూమి నాకు చాలా చాలా ఇష్టమైన అమ్మాయి. తన్ని నేను ఒక కన్న కూతురులా చూసుకుంటున్నాను. తనతో ఉంటే ఎప్పుడు సంతోషంగా ఉంటాను, నాకు నేను ఎప్పుడు తెలుస్తూ ఉంటాను. అలాంటి అమ్మాయిని నా కోసం తన ప్రాణం త్యాగం చేయాలనుకుంది. నా కోసం అమ్మాయి ఎంతలానో పాటుపడుతుంది. ఏమీ అవ్వని నాకే ఇలా చేస్తుందంటే తన కన్న తల్లిదండ్రులని తెలుసుకోవాలని వచ్చిన తన కన్న తండ్రులకి తను ఎంతలా సహాయం చేస్తుందో నాకు బాగా అర్థమవుతుంది. అందుకే నేను భూమి కోసం ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నాను. నేను భూమిని దత్తత తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్తారు అందరి ముందు శరత్చంద్ర. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. ఇంకా భూమి అయితే ఒక్కసారిగా అలా చూస్తూ ఉండిపోతుంది. అంకుల్ అని అంటుంది. చూడమ్మా భూమి, నాకు ఈ ఆలోచన ఎప్పుడు వచ్చిందో చెప్పనా?
ఆ రోజు నువ్వు నన్ను నాన్న అని పిలిచావు కదా, నీ పిలుపు విని నాకు ఎంతో ఎంతో ఆహ్లాదంగా అనిపించిందమ్మా. అసలు ఆ పిలుపు నువ్వు పిలుస్తుంటే నా మనసంతా ఎంతో సంతోషంతో నిండిపోయింది. ఆ పిలుపుని పదే పదే పిలిపించుకోవాలి అని అనిపించింది. అందుకే అందుకే నేను ఈ నిర్ణయానికి వచ్చాను. నా నిర్ణయాన్ని అందరూ గౌరవిస్తున్నారనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అంటారు శరత్చంద్ర. అది విని గగన్ కూడా ఇంకా అలా చూస్తూ ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు. ఇంకప్పుడే గగన్ అక్కడికి వచ్చేసరికి గగన్ని చూస్తాడనమాట శరత్చంద్ర. ఏంటి నువ్వేంట్రా ఇక్కడ, నిన్ను ఎవర్రా రమ్మని పిలిచింది అని చెప్పి గగన్ దగ్గరికి వెళ్తారు శరత్చంద్ర. హలో, నేను మీ అమ్మాయి పిలిస్తేనే ఇక్కడికి వచ్చాను అని చెప్తారు. వెంటనే తనైతే నక్షత్ర అయితే, ఏంటి బావా మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని నేను పిలిస్తేనే వచ్చానని ఎందుకు అబద్ధం చెప్తున్నావు అని అడుగుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. అలా ఇంకా గగన్, ఏయ్ ఏంటి అబద్ధాలు చెప్తున్నావు అని అంటారు. అదంతా పక్కన పెట్టాయి, నేను మా నాన్నతో మాట్లాడతాను కదా. నాన్న, మీతో ఒక విషయం మాట్లాడాలి. నా బర్త్డే పార్టీ కదా, నువ్వు ఎలాగో భూమిని దత్తత తీసుకుంటాను అంటున్నావు. సరే, ఈ విషయంలో నేను నీకు ఎలాంటి అడ్డు చెప్పాలి అనుకోవట్లం లేదు. కానీ ఒకటి మాత్రం చెప్పాలనుకుంటున్నాను. నువ్వు నన్ను చాలా బాగా చూసుకుంటా అన్నావు కదా, నేనేం అడిగినా ఇస్తాను అన్నావు కదా, నాకు మార్నింగ్ మాటిచ్చావు కదా డాడీ అని అంటుంది నక్షత్ర. అవునమ్మా, మాటిచ్చాను, అడుగు, నువ్వేమడిగినా ఇస్తాను అని అంటారు శరత్చంద్ర. అయితే నాకు నాకు గగన్ బావ కావాలి నాన్న అని అంటుంది నక్షత్ర. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. ఇంకా అలా శరత్చంద్ర అండ్ నక్షత్ర వాళ్ళ గగన్ వీళ్ళందరూ ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. ఇంక అపూర్వ కూడా, నక్షత్ర ఏం మాట్లాడుతున్నావు బేబీ నువ్వు అని అడుగుతుంది. మమ్మీని నేను ముందే చెప్పాను ఈ విషయంలో సైలెంట్గా ఉండమని చెప్పి. ఇది నా సమస్యను నేనే తీర్చుకుంటాను. డాడీ, నువ్వు నాకు మాట ఇచ్చావు కదా డాడీ, ప్లీజ్ డాడీ, గగన్ బావకి నేనంటే ఇష్టం, నాకు గగన్ బావ అంటే ఇష్టం. మేమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం, ఒకరినొకరు అర్థం చేసుకోవాలనుకుంటున్నాం. కాబట్టి మా ప్రేమని ఒప్పుకోండి డాడీ, ఒప్పుకోండి అని శరత్చంద్ర కాళ్ళ మీద పడుతుందనమాట. అలా ఇంకా తనైతే నక్షత్ర ఒక్కసారిగా పాపం షాక్ అయిపోతుంది భూమి. ఇంకా అలా శరత్చంద్ర కూడా షాక్లో ఉండిపోతారు. ఇంకా గగన్ కూడా అలా చూస్తూ ఉంటాడు. అమ్మా, నువ్వు ఇలాంటి మాట అడుగుతావని నేను అస్సలు అనుకోలేదు అని అంటాడు శరత్చంద్ర. అప్పుడే గగన్ క్లాప్స్ కొడుతూ ఉంటాడు. నక్షత్ర అలా గగన్ వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి క్లాప్స్ కొడుతున్నానని షాక్ అయ్యావా? ఇప్పుడు ఒకవేళ నేను సైలెంట్గా ఉంటే ఈ పెద్ద మనిషి నీకు మాట ఇచ్చినట్టు నాకు నిన్నిచ్చి పెళ్లి చేస్తాడని నువ్వనుకుంటున్నావా? చూడు, ఏ విషయమైనా 1కి 10 సార్లు ఆలోచిస్తాను నేను. అలాంటిది ఒక చిన్న మెసేజ్తో నన్ను మోసం చేద్దామనుకునేంత బ్రెయిన్లెస్ ఫెలోని నిన్నే చూస్తున్నాను అని అంటాడు గగన్. ఒక్కసారిగా నక్షత్ర అయితే షాక్ అయిపోతుంది. ఇంకా భూమి అలా చూస్తూ ఉంటుంది హ్యాపీగా గగన్ వైపు. చూడు మిస్టర్ శరత్చంద్ర, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఒకానొక రోజు నీ కూతురు నక్షత్ర మా ఇంటికి వచ్చింది. మమ్మల్ని ఏమార్చి నా ఫోన్ దొంగతనం చేసి నేను తనకి ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టినట్టు సృష్టించింది. తర్వాత నాకు ఫోన్ చేసి వెంటనే నేను బర్త్డే పార్టీకి రావాలి, లేకపోతే ఈ విషయం డాడీతో చెప్తానని నన్ను బెదిరించింది. ఇప్పుడు నేను చెప్పేది వింటే నువ్వు షాక్ అయిపోతావు. కావాలంటే చూడు, ఈ వీడియో చూడు అని ఇంకా వాళ్ళ ఇంటి ముందున్న సీసీటీవీ ఫుటేజ్ని చూపిస్తాడనమాట గగన్. ఆ ఫుటేజ్లో క్లియర్గా ఇంకా దొంగతనంగా నక్షత్ర వచ్చి ఇంకా రూమ్లోకి వచ్చి ఆ మెసేజెస్ని ఫోన్ వాడి అక్కడి నుండి వెళ్ళిపోయినట్లు అదంతా ఇంకా క్లియర్గా చూపిస్తారు. ఒక్కసారిగా నక్షత్ర వీడియో చూసి షాక్ అయిపోతాడనమాట శరత్చంద్ర. ఇప్పుడు అర్థమైందా
నీ కూతురంటే ఏంటో, నీ కూతురు నన్ను ప్రేమిస్తున్నాననింది. అందుకే ఆ విషయం నీతోనే డైరెక్ట్గా చెప్దామని ఇవన్నీ తీసుకొని నీ ఇంట్లో అడుగు పెట్టాను. కానీ నాకు దక్కాల్సిన సమాధానం నాకు దక్కలేదు. ఏయ్ నక్షత్ర, నేనెందుకు తెలుసా నీకు ఈ విషయం ముందే చెప్పకుండా ఎక్కడికి వచ్చి చెప్పాను? నాతో జాగ్రత్తగా ఇంకొకసారి నడుచుకోమని చెప్పడానికే. ఇంకొకసారి నా దగ్గర ఇలాంటి చీప్ ట్రిక్స్ని ప్లే చేశావో చెప్పను, చంపేస్తా అని బెదిరించి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట గగన్. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. ఏం చెప్పి ఇంకా హ్యాపీగా ఎగురుతూ ఉంటుందన్నమాట భూమి. ఇంకా భూమి మనసులో అలా అనిపిస్తూ ఊహించుకుంటే ఎగిరినట్టు అలా పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా శరత్ చంద్ర నక్షత్ర దగ్గరికి వస్తాడు. డాడీ అది కాదు అని అనేలోపు నక్షత్ర చెంప పగల కొడతాడు శరత్ చంద్ర. ఛీ, నువ్వు ఇలాంటి దానివని నేను అస్సలు అనుకోలేదు. పొద్దున్న పూజలు వ్రతాలు చేస్తూ నాకు నచ్చినట్టు ఉంటే నా కూతురు మారిపోయింది అనుకున్నాను. కానీ నువ్వు వీడి కోసమే నన్ను ఇలా చేశావని అస్సలు అనుకోలేదు. ఎంత ధైర్యం ఉంటే నన్నే మోసం చేయాలనుకుంటావా? నా శత్రువుతో పెళ్లిని కుదుర్చుకోవాలనుకుంటావా? వాడిని బెదిరించి నా ఇంటి అల్లుణ్ణి చేయాలనుకుంటావా? అసలు నీకు నా ఇంట్లో ఉండే అర్హత లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, నిన్ను నేను కూతురిగా పరిగణించను. నా అసలైన వారసురాలు భూమినే, ఎప్పటికీ భూమినే అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు శరత్చంద్ర. భూమి చాలా ప్రేమగా శరత్చంద్ర వైపు చూస్తూ చాలా పొగరుగా ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట. భూమి అయితే అపూర్వ వైపు, అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా నక్షత్ర అలా కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.